సార్ శామ్ నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సూర్య సార్. ఏంటి కంగారు పడుతున్నావు? మీరు కంగారుగా పిలిచారు కదా. నేనేం కంగారుగా పిలవలేదు. జెలస్ ఫీల్ అవుతున్నావా? చేదు కాఫీ. వాట్? నథింగ్ నథింగ్. జెలస్ ఫీల్ అవుతున్నావా? చేదు కాఫీ. ఏంటి మళ్ళీ ఏదో అన్నట్టున్నావు? నో నో సార్. మీరింతకీ ఎందుకు పిలిచారు? అదే ఆ అభిగాడి గురించి మాట్లాడడానికి. అభి? అదేనమ్మా, ఆ అభిగాడికి కోర్టులో బెయిల్ శాంక్షన్ అయిందంట. మన లాయర్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయం గురించి మాట్లాడదామని పిలిచాం. ఇస్ ఇట్? సూర్య వాడిని పట్టుకొని గట్టిగా అడిగితే మనకింకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాడిని పట్టుకోవడం కష్టం. ఏ? డెఫినెట్ గా వాడిని బయట కనపడినవాడు వాడి ఫాదర్. పోనీ వాడు ఎక్కడున్నాడనే ప్లేస్ మనం కనిపెట్టలేమా? పోలీస్తో వాడేదో చెప్పాలనుకుంటున్నాడు, బట్ వాడు ఎవరికో భయపడి చెప్పట్లేదు. అదే సామాన్య అని నా స్ట్రాంగ్ డౌట్. ఎలాగైనా వాడు ఆచూకీ తెలుసుకో సూర్య, ప్లీజ్. చూద్దాంలే. అయినా తమరికేదో బయట అతి ముఖ్యమైన పని ఉన్నట్టుంది కదా, మీరే చూసుకోండి. సూర్య, నేనేం చెప్తున్నానో నీకు అర్థం అవుతోందా? వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. షిట్. ములక్కాడ మటన్లో ములక్కాడలు ఎక్కువ వేసుకోవాలి కానీ అలా మటన్ ఎక్కువ వేస్తున్నాడు వీడేవడ్రా వెదవా. ఆ వంటల ప్రోగ్రాంకి ఏదో నన్ను పిలవచ్చు కదా. ఉల్లిపాయ ముక్కలు అంత లావు కాదురా, సన్నగా నాజూక తరుక్కోవాలి. అక్క ఏంటి చెల్లి? కాఫీ తీసుకొచ్చానక్క. అక్క కాఫీ నీకోసమే తీసుకొచ్చానక్క. అవునా చెల్లి? తీసుకో. నేనంటే నీకెంత ప్రేమ పుట్టుకొచ్చింది చెల్లి? కొత్తగా ఇవాళ పుట్టుకు రావడం ఏంటక్క? నేను ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ అందరిలోకి బాగా నచ్చింది నువ్వే కాబట్టి. అవునా చెల్లి? అయ్యయ్యో అక్క, ఏమైంది? నా ప్రేమను కలిపి మరీ కాఫీ తీసుకొచ్చిస్తే చిచి అంటావేంటి? చెల్లి, కాఫీలో కలపాల్సింది ప్రేమ కాదు, పంచదార. పంచదార కలపాలి, ఇందులో అదే లేదు. అవునా? అయ్యో నామతి మంట, నీకు తొందరగా కాఫీ తీసుకురావాలని ఆరాటంలో మర్చిపోయానక్క. ఉండు తీసుకొస్తాను. నేను తెచ్చుకుంటానులే, నేను వెళ్తానులే చెల్లి. బానా మాట వినక్క, ఆ మాత్రం నేను తీసుకురానా ఏంటి? నేను తీసుకొస్తాను కదా. నరలేని నాలుక ఎలా పడితే అలా వాగుద్దని. కాని నటించు. నాకు మాత్రం రాదా ఏంటి నటన? నేను నటనలో జీవిస్తాను చెల్లి. అక్క వస్తున్నా. రా చెల్లి, రా రా రా. అక్క. అయ్యో చెల్లి, నీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమ ఉందక్క, చక్కెరే కదా. తీసుకో అక్క, తీసుకో.
అక్క ఆగకు. ఏమేం చెల్లి? కాఫీ చల్లారిపోయి ఉంటుందక్క. ఇంకో కాఫీ తీసుకొస్తానే. నువ్వు చల్లటి మనసుతో ఇచ్చావు కదా, చల్లారిపోయినా పర్వాలేదులే, తాగుతానులే. అక్క, అత్తయ్యగారేంటి ఆస్తి పంపకాల విషయంలో అలా అనేశారు? అవును కదా, ఇంత ఆస్తుండి అనుభవించలేకపోతే ఎలా అక్క? అస్తమానం అరిచే పిల్లి ఎలుకని పట్టలేకపోయిందని మనిద్దరం ఇలా అరుచుకోవటం వల్లే అత్త అలా అనుంటుంది. నిజమే అక్క, ఇక మీదట మనం అలా ఉండద్దు. నిన్ను నేను, నన్ను నువ్వు కొమ్ము కాస్తూ ఉండాలి. ఆ అలాగే. నువ్వెంత మంచిదానివక్క. మనం ఇలాగే ఉంటే సూర్య పెళ్ళయ్యాక మనిద్దరం ఎంచక్క అమెరికా వెళ్ళొద్దాం. అబ్బా, అయ్యో ఏంటక్క? తలనొప్పి, భరించలేనంత తలనొప్పి. అవునా, ఉండు తల పడతాను. వద్దులే చెల్లి, నీకెందుకులే శ్రమ. అబ్బా పర్లేదు, రా ఇటు. పర్లేదులే రా. చెల్లి. ఎంత హాయిగా ఉందో చెల్లి, నీ చేతుల్లో ఎంత మహత్యం ఉంది. తలనొప్పి అస్సలు తెలియటం లేదు. అవునక్క, ప్రేమతో చేసే పనులు ఇలాగే హాయిగా ఉంటాయి. అవునా, అందుకేనా ఇంత బాగుంది. అబ్బా చెల్లి, కాస్త నెమ్మదిగా. ఆహా, అబ్బా. అబ్బా టూ మచ్ చంద్ర, అంతా నీ వల్లే. నా కాళ్ళు చూడు ఎంత పెయిన్ గా ఉన్నాయో. అబ్బా అదిగో సామాన్య సూర్య వచ్చినట్టున్నారక్క. అయితే చంద్ర శ్యామ్ కూడా వచ్చుంటారు చెల్లి. నానా సూర్య, ఆంటీ, ఈ చంద్ర ఆఫీస్ దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ నా చేత నడిపించాడు. కాళ్ళంతా ఒకటే నొప్పి ఆంటీ. అయ్యో రే చంద్ర, నాన్న చంద్ర, ఏంట్రా ఇది? కాబోయే వదిన్ని ఇలా నడిపించచ్చా? నేను క్యాబ్లోనే వెళ్దామన్నా పిన్ని. తనే 10 కిలోమీటర్ నడవలేవా అని నన్ను తిట్టి తనే నడిపించింది నన్ను. ఎనీవే యు ఆర్ గ్రేట్. డైలీ ఇలాగే నడిస్తే ప్రాణం పోతుంది. నోనో ఇంకా స్లిమ్ గా అవుతావు. అవును చెల్లి, చంద్ర చెప్పింది నిజమే. పిల్ల ఇంకా బాగా నాజుగ్గా తయారవుద్ది. నాన్న చంద్ర, శామ్ ఏది? సూర్య ఏడమ్మా? ఆకలిగా ఉంది, ముందేమైనా పెడతారా? అయ్యో, పదరా నాన్న. చెల్లి, అక్క, పాపం సామాన్యం కూడా తీసుకురా. రారా. తీసుకురావాలట, తీసుకురావాలి. ఎంత దూరం నడిపించారో. నువ్వు రా అమ్మా, మెల్లగా లోపలికి వెళ్దాం. రా, నా తల్లి ఎంత కష్టపడ్డావో. శ్యామ్, ఆఫీస్లో ఇంపార్టెంట్ సిస్టమ్స్ అన్ని యాక్ట్ ప్రూఫ్ చేసావు కదా, ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది 1 డేలో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు సూర్య. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఫినిష్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సూర్య, మనం ఇంటికెళ్ళట్లేదా? లేదు, వై? ఆ అభిగాడిని పట్టుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. వాడిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలుస్తుంది అన్నావుగా. అవును. వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాం.
వాడి హైడౌట్ ప్లేసెస్ కొన్ని తెలిసాయి. అందుకే మనం ఇంటికి వెళ్లకుండా ఇలా వెళ్తున్నాం. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ దేనికి? నా మాటకి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు కదా, దట్స్ వై ఐఎమ్ సో హ్యాపీ సూర్య. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, వెల్కమ్. సారీ సూర్య. కష్టమే. ఏంటి అదే కష్టమే అంటున్నాను. అదే దేనికి? నీ కోపం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోవటం కష్టమే అంటున్నాను. అంటే ఏంటి, నేను ఓవర్ చేస్తున్నానా? నో నో నో, నేను అలా అనలేదు కదా. నువ్వు అన్న మాటకు అర్థం అదే కదా. నథింగ్. యు ఆర్ టూ స్మార్ట్. అవును, మర్చిపోయాను. తనేమైంది? ఎవరు? సామాన్య. తన గురించి ఇప్పుడు ఎందుకు? అది కాదు సూర్య, తన ఇంటికి ఎలా వెళ్తుంది అని. తను ఆల్రెడీ ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉందా? ఎలా? అదంతా ఇప్పుడు ఎందుకు, ముందు అభిగాడి సంగతి చూద్దాం పద. మ్. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే. ఓ చెల్లి, నేను ఇక్కడున్నాను. కాఫీ నాకేనా? ఆహా, అబ్బే కాదక్క, నా కాబోయే కోడలికి. కొత్త చింతకాయ తొక్కు, కొత్త చుట్టరికం మహారుచి అని. అలాగే కానీ ఒక్క మాట, కోడలు కోడలు అని మరీ నెత్తిన పెట్టుకుంటే ఆనక నీ నెత్తిన మొట్టిపోతుంది. జాగ్రత్త. పో అక్క, నువ్వు నీ హాస్యము. మంచి చెప్తే హాస్యమా? హా, ధర్మానికి పోతే కర్మ చుట్టుకుంటుందని. అమ్మ సామాన్య, కాఫీ తీసుకో. వద్దాంటీ. ఏమా, తీసుకో, నీకోసమే నేను పెట్టి తీసుకొచ్చాను. సూర్య ఇంకా ఇంటికి రాలేదని అసలు నేను టెన్షన్ లో ఉన్నాను. ఆ ఇలాంటప్పుడే కాఫీ తాగితే హాయిగా ఉంటుంది. తాగమ్మా. వద్దంటే అర్థం చేసుకోరండి. అమ్మో అమ్మో అమ్మో, బంగారం లాంటి కప్పు సాసర పగలగొట్టింది. ఇదిగో అమ్మాయి, పోనీలే కదా కాబోయే కోడలు అని మా చెల్లి ప్రేమగా కాఫీ తీసుకొచ్చిస్తే ఇలా పగలు కొట్టేస్తావా? ఏ అత్తగారంటే నీకు లెక్కలేదా? అక్క, పోన్లే, చిన్నపిల్ల కదా. చెడినా పడినా చేసుకున్న మొగుడు తప్పదని. కానీలే, ఏం చేస్తాం? అమ్మ సామాన్య, వింటున్నావా ఆ మాటలు? వాళ్ళకలా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదమ్మా. సూర్య వచ్చేస్తాళ్లే, పద లోపలికి. నో ఆంటీ, ఐ వాంట్ టు సీ సూర్య, దట్స్ ఆల్. అమ్మ సామాన్య, నీకు సూర్య అంటే ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా. వాడు రాగానే నీకు చెప్తానులేమ్మా. రా, నీకు వేడి వేడిగా ఇంకో కాఫీ చేసిస్తాను. పదమ్మ, తాగుదు గాని. చెల్లి, కాఫీ ఎలా ఉన్నా తాగడానికి నాలాంటి పెద్ద మనసు అందరికీ ఉంటుందా చెల్లి? అక్క, దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటావా? అమ్మ సామాన్య. ఆంటీ, అమ్మా, పోనీ ఓ పని చేయరాదు? సూర్యకి ఫోన్ చేసి కనుక్కో ఎప్పుడొస్తాడు ఏంటో. గుడ్ ఐడియా. కట్ చేశాడు.
కట్ చేశాడు. అమ్మా వాడు ఏ పని మీద ఉన్నాడో. మీరు కూడా ఏంటంటే నా కాల్ కంటే ఆఫీస్ ఇంపార్టెంటా? ఎందుకు అటెండ్ చేయడం నేను చూస్తా. ఛ! ఇన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నాడంటే సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అర్జెంట్ గా నాకు ఆఫీస్ నంబర్ ఇవ్వండి ఆంటీ. ఆఫీస్ నెంబర్ ఉండు ఒక నిమిషం. చంద్ర ఏంటిది? ఏ చంద్ర, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? మంచి పని. రే వాళ్ళేం చేసుకుంటే నీకెందుకురా? అమ్మా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. చంద్ర నేను అసలే చాలా కోపంతో ఉన్నాను. వెంటనే సూర్యతో మాట్లాడాలి. ఆ బుక్ ఇలా ఇవ్వు. నో వే. ఏంటి అసలు నువ్వు ఎందుకు ఇవ్వవు? అదంతే. ఏంటంతే? ఏంటా ఆఫీస్ లో సెక్యూరిటీ గార్డ్ ని కొట్టి చేసిన గోల చాలక, అక్కడ అందరినీ డిస్టర్బ్ చేసింది చాలక అన్నయ్యని కూడా డిస్టర్బ్ చేయాలా? అన్నయ్య ఇప్పుడు బిజీగా ఉంటాడు. ఏంటి సెక్యూరిటీ గార్డ్ ని కొట్టిందా? అంతేకాదమ్మా, చాలా సీన్ చేసింది. ఇంకా అలాంటి సీన్ ఈ ఇంట్లో జరగనివ్వను. ఇక్కడ ఆపేవేంటి? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. బాబు, ఈ ఏరియాలో ఫామ్ హౌసెస్ ఉన్నాయని విన్నాను. ఎటువైపు ఉన్నాయో తెలుసా? సార్ ఫామ్ హౌస్ అది ఎక్కడంటే ఫామ్ హౌస్ ఎక్కడున్నాయో? కమాన్ టెల్ మీ, ఇట్స్ వెరీ అర్జెంట్. చెప్పండి. చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పాయా? సార్ ఇదే రోడ్లో కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోండి సార్. మై గాడ్, ఏమైంది సూర్య? ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. కార్ స్టార్ట్ చేయి సూర్య. నిన్ను కారులో కూర్చోమంటే ఎందుకు వచ్చావు? వస్తే ఏమైంది? ఎందుకు వచ్చావు? ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అతనెవరు కనపడితే అభి గురించి అడుగుదామని వచ్చాను. నేను పక్కన అక్కడ అడుగుతున్నాను కదా, నువ్వు రావటం మళ్ళీ అవసరమా? వచ్చిందాన్ని డోర్ క్లోజ్ చేయడం ఎందుకు? డోర్ క్లోజ్ చేయకపోతే మస్కిటోస్ లోపలికి వచ్చేస్తాయని. ఇప్పుడు మస్కిటోస్ కాదు కదా, మనం కూడా కార్ లోపలికి వెళ్ళాం. ఏ ఏమంటే డోర్స్ లాక్ అయిపోయినాయి.